హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పొద్దున్నే 6 కూడా అవ్వలేదు, ఇంకా ఆల్మోస్ట్ 5 minutes to 6 ఇప్పుడు టైము. కపిల్ తీర్థం దగ్గర ఉన్నా నేను. రీసెంట్గా ఇక్కడ ఎక్కువ వర్షాలు పడడం వల్ల వాటర్ ఫాల్స్ అంతా కూడా విత్ పెరిగింది. సో అది చూపిద్దామని చెప్పి ఇట్లా వచ్చాను. పొద్దున్న అయితే కొంచెం బాగుంటుంది అని చెప్పి. సో చూద్దాం అయితే ఇప్పుడు. ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే కపిల్ తీర్థమే. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా ఒక రోడ్డు, అది తిరుమల నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు డౌన్ రోడ్. అది అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ మీద కనిపిస్తుంది కదా, దాన్ని మాల్వాడి గుండం అంటారు. అదే కొంచెం అట్లా కింద పడి అక్కడి నుంచి ఆ ఏరియాలో మాల్వాడి గుండం ఉంటుంది. అది ఆ వీడియో కావాలంటే పైన కార్డ్స్లో ఉంటుంది, చెక్ చేయండి. అలానే వీడియో ఎండింగ్లో కూడా పెడతా. కపిల్ తీర్థం లోపలికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు వాటర్ ఫాల్స్. లోపలికి వెళ్ళిపోయి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి అందరూ ఎలా ఉంది అని చెప్పి. బాగుంటుంది, వాటర్ ఫాల్స్ అంతా బాగుంటాయి. లోపలికి ఎంట్రీ ఇక్కడ ఉంది కదా, అలా వెళ్ళిపోవచ్చు. ఇదే కపిల్ తీర్థం వాటర్ ఫాల్స్. ఇవి ఒక 2-3 days బ్యాక్ ఈ గుడి అంతా కూడా ఆల్మోస్ట్ అంతవరకు మునిగిపోయింది. ఈ మధ్య ఓ 2-3 days అయినప్పటి నుంచే కొంచెం తగ్గింది వాటర్ ఫ్లో. మొన్న హెవీ రెయిన్ఫాల్ పడింది కదా, అప్పుడంతా అక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చారలు. అక్కడ మొత్తం అంత ఫ్లో అయిందంట వాటర్. ఇక్కడ ఆల్మోస్ట్ నేను ఇప్పుడు నిలబడిన చోట వచ్చేసి వాటర్ లాగింగ్ అంతా కూడా ఉండింది. ఇక్కడ గుడి ఎట్లా అంటే కింద నుంచి పైన వరకు లింగం ఉంటుంది. ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా, అంటే మెయిన్ గుడి పైన ఫస్ట్ ఫ్లోర్లో. ఇదంతా మునిగిపోయి అంతవరకు వాటర్ వచ్చినాయంట. న్యాచురల్ రాక్ ఫార్మేషన్, అందులో మళ్ళీ న్యాచురల్ వాటర్ ఫాల్. ఇది వచ్చిన అందరూ ఖచ్చితంగా చూస్తారు ఇక్కడికి. అంత మంచి గుడి ఇది. నార్మల్గా అలో చేసేలా అయితే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు అందరూ. ఇప్పుడు అలా చేయట్లేదేమో మోస్ట్లీ. గైస్, ఇది కపిల్ తీర్థంని డిస్క్రైబ్ చేసేలాంటి వీడియో కాదు. జస్ట్ ఊరికే నేను మార్నింగ్ మామూలుగా వస్తుంటాను ఇంటికి వస్తే, కపిల్ తీర్థం వస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి. సో అలా వచ్చి ఒక చిన్న వీడియో లాగా చూపిద్దామని చెప్పి. ఇలాంటి వీడియోస్ మీకు షార్ట్స్ లాగా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అది చేస్తాను. ఒక సజెషన్ ఏమన్నా ఇస్తే నేను దాన్ని ఫాలో అవుతాను ఖచ్చితంగా. నా హిస్టరీ అనే మాటకే వస్తే, కపిల్ తీర్థం గుడికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. మీరు వీడియోలో చూస్తున్నట్టుగానే చాలా ఎక్కువ ఫ్లడ్స్ వచ్చినాయి తిరుపతిలో లాస్ట్ ఇయర్. సో పూర్తి గుడి మళ్ళీ ఎప్పుడన్నా చూపిస్తాను నేను. గైస్, మన ఛానల్కి 200 కౌంట్ సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉంది. గైస్, యాక్చువల్గా ఇది చాలా ఓల్డ్ వీడియో, ఎందుకో పెట్టాలనిపించి పెట్టినాను. ఒకవేళ వీడియో షూటింగ్ ఏమంతా బాగాలేకపోతే నెక్స్ట్ వీడియో నుంచి మంచిగా చూసుకుందాం. మావా, గుర్తుపెట్టుకో, నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది తొందరలో. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. బాయ్. అలానే అదే చెప్తా, లైక్ కూడా చేసేయండి.